జరగాలని ఆయన బాప్తిస్మం యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. హల్లెలూయా. మనము ఆయన వెంబడిస్తున్న మనము కూడా అట్టి మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి లాస్ట్ వర్షం చూడండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె తిరిగి దిగి తన మీదకి వచ్చిన చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన. హల్లెలూయా. నీటి బాప్తిస్మం పొందినట్టే ఇతన్ని మన రాజు వచ్చి వేసి ఎవరైనా అభిషేకిస్తున్నారు? దేవాన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుటుంబంలో మూడవ ఆయన దేవుడు. ఆయన పాపం వల్ల ఆయన మీద దిగిపోతుంటే చూశారంటండి. రక్తంలో ఉన్న తండ్రైన దేవుడు ఆకాశం తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనతో ఆనందించండి అని చెప్తున్నాడు. చూసారు, ఈ లోకంలో ఎవరైనా అభిషేకం పొందుకుంటే,